ప్రాముఖ్యమైన మాటలు దేవుడు అందించిన ఆశపడుతున్నారు. ఉదయకాలమే దేవుడి గదిలో బిడ్డలకు ఏం చెప్పాలి తండ్రి అని మాట్లాడినప్పుడు ప్రభు ఆత్మ చేత కొన్ని సందేశాలు మనకి అందించారు. సాతాను ఎవరితో పోరాడుతుంది, ఎవరితో పోరాడదుగా ఉంటుంది అనే సత్యం మనకు అర్థమైతే చాలా జాగ్రత్త పడుతున్న వ్యక్తులుగా మన జీవితం మార్చుకుంటాం. బైబిల్ చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ మాట తీసుకోండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలు ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. చాలు, దేవుడి స్తోత్రం. మొదటిగా అపవాది ఎవరితో యుద్ధం చేయాలి అనుకున్నాడు అంటే పరలోకంలో ఉన్న దేవుడితో. దేవుడు ఉన్న స్థానాన్ని ఆక్రమించుకోవడానికి, పరలోకంలో తానే ఒక రాజుగా ఉండడానికి, పరలోక మహారాజ్యాన్ని ఏలుబడి చేయడానికి కలిగిన ఆలోచన బట్టి కొన్ని దూతలు తన వైపు మళ్లించుకొని దేవుడితో నా దూతలతో యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాడు అపవాదైన సాతాను. తప్పుడు కూడా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి కలిగిన దూతలతో యుద్ధము చేశారు అపవాదుతో ఉన్న దూతలు. వారు దేవుడితో దూతలతో గెలవలేక వారు ఓడిపోయిన వారిగా అపవాది జీవితం మారిపోయి కింద చదువుకుంటూ వెళ్తే కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడెను. చాలు, దేవుడి స్తోత్రం. అపవాది ఓడిపోయి ఉన్నాడు పరలోక రాజ్యములో. ఓడిపోయిన వారికి పరలోక రాజ్యంలో స్థానం లేదు కనుక వాడు ఎక్కడికి ఎంటవేయబడ్డాడంట? భూమి మీదకి. తప్పకుండా దేవుడి స్తోత్రం. మనిషిగా నీవు కూడా భూమి మీద ఉన్నావు. అపవాది యొక్క దూతలు అపవాది కూడా భూమి మీద ఉన్నారు. అంటే మన జీవితాల్లో ఒకసారి ఆలోచన చేయి. అపవాది ఎక్కడో పాతాళంలో లేడు. అపవాది ఎక్కడో లేడు. బైబిల్ అంటుంది భూమి మీద పడద్రోయబడ్డారు. దేవుడితో యుద్ధం చేసి దేవుడు దూతలు యుద్ధం చేసిన వాడి జీవితంలో దేవుడు మహాపట్నానికి రాజుగా మారాలని, పరలోకములో అధికారిగా నేనే ఉండాలని దేవుడితో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. ఎవరంట? అపవాది. దేవుడి అధికారాన్ని తోసివేయడానికి, దేవుడు ఉన్న స్థానాన్ని కబ్జా చేయడానికి, దేవలోకాన్ని మహాపట్నాన్ని పరిపాలించే అధికారిగా మారడానికి కొంతమంది దూతలు తన వైపు తిప్పుకొని లేనిపోయిన మాటలు దూతలకు చెప్పి దైవత్వాన్ని అజ్ఞానంగా మార్చి దేవుడితో యుద్ధము చేయడానికి, దేవదూతలతో పోరాడడానికి ఎదురాడాడు. ఎవరంట? అపవాదం దూత. అయితే దేవుడితో దూతలతో పోరాడిన అపవాద దూతలు ఎక్కడ పడవేయబడ్డాయంట? భూమి మీదకి. దేవుడి స్తోత్రం. అపవాది ఎక్కడో చెప్పాలి. మనం ఎక్కడైతే భూలోక నివాసం చేస్తున్నామో, ఎక్కడైతే కాపురాలు చేస్తున్నామో, ఎక్కడైతే భూమి బ్రతుకుతున్నామో మనం ఉన్న చోటు వారు కూడా ఉన్నారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడితో యుద్ధము చేసి ఓడిపోయిన వాడు మరొక యుద్ధం చేస్తాడు. దేవుడి స్తోత్రం. అదే అధ్యాయంలో 17వ వచనం. అందుచేత ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుడు ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుతూ ఉన్నాం. ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. బిగ్గరగా తప్పలకూడదు ఒక్కసారి. హల్లెలూయా. నెక్స్ట్ వారి టార్గెట్ నీవే.
ఎవరైతే దేవుల్లో బలంగా ఉంటారో, విశ్వాసంలో బలవంతులుగా ఉంటారో, దేవుడు మాట తూచ తప్పకుండా పాటించే వ్యక్తులుగా ఉంటారు, క్రీస్తుకు సాక్షులుగా ఉంటారు, వారితో యుద్ధము చేయడానికి భూలోకంలో సిద్ధంగా అపవాది. దేవుల్లో బలవంతుడిగా మారుతూ ఉంటే నీవే టార్గెట్ ఎవరికి? సాతానుకి. దేవుడి కోసం బ్రతికే వ్యక్తిగా మారుతూ ఉంటే, విశ్వాసిగా మారుతూ ఉంటే, ప్రార్థనలు ఎదుగుతూ ఉంటే, దేవుని వెంబడించేవాడిగా ఉంటే, దేవుడు ఆజ్ఞ పాటించే వ్యక్తిగా ఉంటే, నెక్స్ట్ టార్గెట్ నిన్ను ఓడించేది ఎవరంట? అపవాది. తాగుబోతులు కూడా సంబంధం లేదు, వాళ్ళు పట్టించుకోడు. తాగుబోతుల జోలికి అపవాదు పోడు, తిరుగుబోతుల జోలికి అపవాదు పోడు, ఎపిచాల జోలికి అపవాదు పోడు, దొంగల జోలికి పోడు. కానీ ఎవడైతే క్రీస్తు రక్తంలో కడగబడి దేవుడు భక్తుడిగా మారి ఆజ్ఞలు పాటించి విశ్వాసములో బలవంతుడిగా ఉండి పరలోక పట్టం చేరే అవకాశం కోరుతూ ఉంటాడో, వారితో యుద్ధము చేయడానికి అపవాది రాత్రి పగలు పని చేస్తున్నాడు. తప్పని కూడా చాలా జాగ్రత్త పడాలి క్రైస్తవుడా. ఎక్కడో చైనాలో కరోనా వచ్చిందంటే అది రాకమునిపై చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. మూతు గుడ్డ కట్టుకుందాం, చేతులు కడుక్కున్నవాడిగా మార్చబడతాం, ప్రోటీన్ ఆహారం తీసుకున్నాం, మంచి ఆహారం తీసుకున్నాం. 2-3 నెలల్లో చికెన్, మటన్, ఫిష్ తింటేనేవాడు. ఎందుకంటే స్ట్రెంత్ లేకపోతే ఓడిపోతాం, అని బలము లేకపోతే చచ్చిపోతామని. క్రైస్తవుడు దేవుడు చెప్తున్నాడు, దేవుడితో ఓడిపోయిన వాడు నీ మీద ఎందుకు గురిపెట్టాడో ఆలోచన ఇచ్చే ఒకసారి. వారికి ఏ పని లేదండి. నీకంటే డ్రైవింగ్ పని ఉంది, జాబ్ పని ఉంది, వ్యవసాయ పని ఉంది, సాతానికి ఏ పనే లేదు. ఒకటే కురి, ఎవడైనా దేవుళ్ళలో బలంగా ఉన్నాడా వాడు ఓడించేవాడు. మన ఎదురుపడకూడదు. ఒకసారి హల్లెలూయా. జాగ్రత్త పడుతున్న అపవాదిష్టంలో వాడు ఎక్కడో పాతాళంలో ఉన్నవాడిగా లేడే, మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు, మన మధ్య నివాసం చేస్తూ ఉంటాడు. వారికి ఉన్న ఆలోచన ఎందుకంటే దేవుడు వారికి ఇవ్వని మహాపట్టణం మనందరికి ఇస్తున్నది పాపం. హల్లెలూయా. ఏ స్థానమైన అపవాది జీవితంలో కోల్పోయాడో, ఏ మహాపట్నమైన అపవాదికి దేవుడు దూరపరిచాడో, మట్టి పురుగు మన జీవితంలో దేవుడో నా పరలోకం మీ అందరికీ అని చెప్పాడు. వాడు అనుకున్నాడు, నాకు చందని మహాపట్టణం దేవుని బిడ్డలకి చందనవ్వకూడదు, దేవుని కలిగిన వారికి చందనవ్వకూడదు. నేను పరలోకం స్థానం కోల్పోయాను కనుక, పరలోకములో ఉన్నవాడు నేను కోల్పోయిన వారు ఉన్నారు కనుక, నేను పోగొట్టుకునే మహాపట్టణాన్ని మట్టి మనిషికి దేవుడు ఇస్తున్నాడు, మట్టి మనిషికి దేవుడు అప్పగిస్తున్నాడు. అటువంటి వారు వాగ్దానం దేవుడు చేస్తూ ఉన్నాడు కనుక అది తెలుసుకున్న అపవాదులో ఇక దేవుడు నా పని లేదు, దేవుడు నమ్ముకున్న మనుషులతో నా యుద్ధం. దేవుడి స్తోత్రం. ఎందుకో తెలుసా? కళ్ళ ముందు మన కన్న బిడ్డల కళ్ళ ముందు పాడైపోతూ ఉంటే ఏడుతో కదా, నాశనం అయిపోతే ఏడుతో కదా. అంటే దేవుడి బిడ్డలుగా మనం ఉన్నాం కనుక మనకు పోటు పొడుతూ ఉంటే ఆ పోటు దేవుడు దిగిపోతుంటుంది. నువ్వు ఈ లోకంలో ఓడిపోయిన వాడిగా ఉండి నరకానికి చాలిపోతూ ఉంటే దేవుడి గుండెల్లో ఒక కన్నీరు వేదన ఉంటుంది కనుక అనుకున్నాడు, నేను దేవుడితో పోలేకపోయాను. దేవుడు పోలికలో ఉన్న మనిషిని బట్టిగా పరలోకం చాలనివ్వను. దేవుడు స్తోత్రం. దానికోసం వాడు పక్కా డ్యూటీ చేస్తున్నాడండి. నీకున్న డ్యూటీ కసి ఆదివారం అంతా అయిపోయిన వ్యక్తి 24 hours జీవిత కాలం అంతా వాడు ఒకటే టార్గెట్, నువ్వు పరలోకం చాలకూడదు. దేవుని కలిగిన ఏ మనిషికి కూడా ఆ మహాపట్నంలో వెళ్ళకూడదని, పరలోకం చాలకూడదని రాత్రి పడుకోక పగలు పడుకోక 24 hours డ్యూటీ చేస్తున్న వాడు ఒక దేవుడితో అంటే దేవుడితో అంత కసిగా ఉందంటరా, అంత కాపాడుకుంటున్నావా? ఎక్కడో చైనాలో 7 సంవత్సరాలు వచ్చిన రోగికి రాకమునిపే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నావు, ఇంత బలపడ్డావు, టీవీలో పెట్టి చూసి ఏ ఫుడ్ తింటే బాడీ స్టామినా వస్తుందో నేర్చుకుని గుడ్లు మీద గుడ్లు కోళ్ళు మీద తగ్గిసాం కదా. దేవుడి స్తోత్రం. ప్రోటీన్ పెరగాలి. కడవర దినాల్లో ప్రతి భక్తి కలిగిన వారి జీవితాన్ని సంకనాకిస్తున్న అపవాది కాదు, ఏదో ఒక వాళ్ళకి అంతనే వచ్చాడు.
వారి టార్గెట్ దేవుడు కాదు, నీవే. దేవుడితో ఓడిపోయిన వారి కనుక ఇక గెలవలేని కనుక దేవుడి వీక్నెస్ ఎక్కడ ఉందంటే ఆయన కలిగిన బిడ్డల జీవితాలు పాడు చేసిన వారికి బాధ. దేవుడి కళ్ళల్లో కన్ని రప్పించడానికి, దేవుడి గుండెల్లో బాధ పుట్టించాలంటే ఆయన రక్తములో కడగబడిన వాడు పరలోకము చేరకుండా మార్గాలు తప్పితే చాలు దేవుడి గుండెల్లో కన్నీరే. తప్పకూడదు ఒకసారి. హల్లెలూయా. ఈనాడు అందుకే ప్రతి కలిగే వరకు కుక్క బిస్కెట్లు వేస్తాడు. డబ్బుకు లోబడిపోతాం, బంగారు లోబడిపోతాం, ఏదో ఒక వేళ వాడు వేస్తూ ఉంటాడో కుక్కల మన చేతులు మార్చుతున్నారు. అందుకే దేవుడు వాక్యం పట్టింది, అపవాది నిన్నే టార్గెట్ పట్టుకున్నాడు. వాడు తాగుబోతులు జోలికి పోడు, వ్యభిచారుల జోలికి పోడు, లోకములో తిరిగేవాడు జోలికి పోడు, సినిమాలు, షికారులు, కప్పులు, పప్పులకి వెళ్ళేవాడు జోలికి వాడు వెళ్ళడం. నీతిగా బ్రతికావా? విశ్వాసముతో బ్రతుకుతున్నావా? దేవుడి కోసం పవిత్ర జీవితం బ్రతుకుతున్నావా? ప్రార్థన జీవితం ముందుకెళ్ళిపోతున్నావా? నేను వదలడు రోయ్, నిన్నే టార్గెట్ దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. వాడి చేతుల్లో కత్తి పట్టుకోడు, బాంబులు పట్టుకోడు, బాణాలు పట్టుకోడు. వాడు ఆయుధాలు లోకానికి వ్యతిరేకమైన. దేవుడి స్తోత్రం. చూద్దాం ఒకసారి. దేవుడి స్తోత్రం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వాక్యం ధ్యానం చేసుకుందాం. 1 యోహాను పత్రిక 2:16. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు తండ్రి వల్ల పుట్టినవి కావు. దేవుడి వారి చేతులు ఏ ఆయుధాలు ఉన్నాయి? ఏ ఆయుధాలు ఉన్నాయి? కత్తితో నిన్ను ఓడించడు, బాణముతో నిన్ను ఓడించడు, బాంబులతో ఓడించడు. నీ కళ్ళకి మంచి దృశ్యం, నీ పడిపోతాం, అంతే అయిపోయిన సంగతి, ఫినిష్. ఏదో ఒక యవనస్తుడు కొత్తగా సేవలోకి వచ్చాడు. ఎన్నాలో సేవ అనుభూతిలో ఉన్న వాడి కింద పనిచేస్తూ ఉన్నాడు. మంచి ఉడుకు రక్తంలో ఉన్నాడు. 6 సంవత్సరాలు సేవకుడి కింద ఉన్నాడు. మంచి యవనస్తుడిగా ఉన్నాడు. ఈ పాస్టర్ గారితో వ్యవస్థ పరికరమా అయ్యారు, నేను వ్యభిచారుల దగ్గర బలమైన సేవ చేస్తా. కొట్టదు నాయన, నువ్వు చోట యవనస్తుడిగా ఉన్నావు, అనుభూతి నీకు లేదు, ఎల్లొద్దరంటే నా రక్తం మరిగిపోతుంది. అందరూ వచ్చేస్తా. నేను అనుభూతి కలిగిన వాడు మాట్లాడుతూ ఉంటే, అనుభూతి లేని వాడు ఉడుకు రక్తంలో ఉండి మొత్తం అందరూ మార్చేస్తా దేవుడి బిడ్డని చెప్పి దైవజనుల మాట వినకుండా వెళ్ళి వాళ్ళ మధ్య సేవ. దేవుడి స్తోత్రం. కరెక్ట్ గా నెల తప్పకుండా దేవుడి స్తోత్రం. సేవ పోయి నిమిషాలు దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రవణుడు, జాగ్రత్త నేటి క్రైస్తవుడా, గట్టిగా దేవుడు భక్తుడు, జాగ్రత్త నేటి క్రైస్తవుడా, గట్టిగా దేవుడు భక్తుడు. అపవాదిని Thank you.
ఎంతమంది చేసి పెట్టారు, ఎంతమంది చెప్తారు నిజంగా జీవుడు చెప్తారు. దేవుడు స్తోత్రం. లోక ఆశలు ఎంతమంది జయిస్తున్నారు? దేవుడు స్తోత్రం. తప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవుడిగా నీకు జ్ఞానం లేకపోతే, దైవ జ్ఞానం లేకపోతే, అజ్ఞానముగా ఉంటే ఏంటి లాభం నీకు? ఎన్నాళ్ళు దేవుడితో ఈరోజు నీ జీవితం అంతా కూడా దేవుళ్ళు బలవంతుడిగా ఉన్నప్పుడు నీకు ఒక శత్రువు నాడు అపవాది. మనుషులు కాదండి, మనుషులు ఎవరు శత్రువు కాదు. జీవితంలో దేవుడు వాక్యం అంటుంది, మహా ఆగ్రహం తెచ్చుకొని దేవుళ్ళు ఆజ్ఞ గైకున్న వారితోనూ, దేవుళ్ళు విశ్వాసంగా ఉన్న వారితోనూ, దేవుళ్ళు బలవంతులుగా ఉన్నవారు యుద్ధము చేయడానికి వారి భూమి మీద రెడీగా ఆయుధాలు పట్టుకొని వారు ఉన్నారు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. నిర్లక్ష్యంగా జీవించే వ్యక్తిగా ఉంటే పడిపోతాం. దేవుడు భయాన్ని కోల్పోయే వ్యక్తిగా ఉంటే పడిపోతాం. మందు నిర్లక్ష్యం పెట్టే వ్యక్తిగా ఉంటే పడిపోతాం. ఒక అపవాది జీవితాన్ని గెలిచేవాడిగా మారపడి దేవుడికి లోపడాలా. ఈరోజు పరిశుద్ధ వాక్యం అంటుంది, దేవుడితో పోరాడి ఓడిపోయిన వారి జీవితం నీతో ఎందుకు పోరాడుతున్నాడు? ఎందుకు ఈ తాగించారంటే నీ ఆడికి లేని పరలోక మహాభాగ్యం దేవుడికి ఇస్తాడు కనుక, దేవుడికి ఇవ్వలేని మహాపట్టం నీకు ఇస్తున్నాడు కనుక, అర్హత లేని మన జీవితాలు కృప చూపించి దేవుడితో ఉండాలని, పరలోకంలో ఉండడానికి, మట్టిలో కలిసిపోయి మన జీవితాలు మట్టిలో కాకుండా పరలోకం ఇవ్వడానికి ఒక వాగ్దానముతో ఆ రాజ్యం సృష్టిస్తున్నాడు ఆది తండ్రి. దేవుడి స్తోత్రం. ఆ సంగతి అపవాదం రగిలిపోయింది. దేవుడి స్తోత్రం. చాలా మంది లోకలు ఎవరికైనా ఏదో జబ్బు ఉందనుకోండి, ఏదో హెచ్చరిక అనుకుంటున్నాం, నీ ఎలాగా పోతాను కాబట్టి కొంత బాగుంటుంది. సైకో అంటే ఏమన్నా, సైకో నీ ఎరగపోతాను కాబట్టి నాతో పాటు కొంత లేపిపోని చెప్పి అందరికంటే దేవుడి స్తోత్రం. ఈ సాతానుకుంది, నా జీవితం పరలోకాన్ని కోల్పోయాను, దేవుడు వచ్చాను కోల్పోయాను, ఈ దేవుడు మట్టి మనిషికి దేవుడు పరలోకం ఇస్తున్నాడు, నాకు చెందనిది, నాకు రానిది ఎవరికి చెందకూడదని ఓ కంకణం కట్టుకుని తిరుగుతాడు. దేవుడి స్తోత్రం. వారి ఏడే కోరికలు ఏమీ లేవు. డబ్బు సంపాదన కోరిక లేదండి, వారికి ఏ కోరికలు లేవండి. సినిమాల కోరికలు లేవు, షికారు కోరికలు లేవు, డబ్బు కోసం పరిగెత్తే కోరికల్లో వాడి కోరికంతా కూడా మట్టి మనిషిని పరలోకం చారనకూడదు. దీనికోసం రాత్రి పగలు వాడు పనిచేస్తున్నాడు. దేవుడు ఎంత కసిగా నిన్ను కాపాడుకోవడానికి రాత్రి పగలు కాపాడుతున్నాడో వాడు అంత గొప్పగా పనిచేస్తున్నాడండి. దేవుడికి పోటీగా వాడు పనిచేస్తున్నాడు. కొన్ని ఎదిరించిన దేవుడు క్రైస్తవుల జీవితాలు, మనుషుల జీవితాలు ఆయన కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే అంత కసిగా వాడుకో రాత్రి పగలు పని. ఎందుకంటే దేవుళ్ళో ఉన్న వారిని పడగొట్టాలా. దేవుడి స్తోత్రం. జాగ్రత్త పడుతున్నవా క్రైస్తవుడా? డబ్బులు జాగ్రత్త పంచుకుంటాం, బంగారం జాగ్రత్త పంచుకుంటాం, పొలాల జాగ్రత్త పంచుకుంటాం, విలువైన జీవితాన్ని జాగ్రత్త పంచుకో. దేనికి పడిపోకుండా జాగ్రత్త పడు. ఈరోజు దేవుళ్ళు బలంగా ఉంటే శ్రమలు వస్తున్నాయా? దేవుళ్ళు బలంగా ఉంటే అవమానం వస్తుందా? అయితే అర్థమైపోయింది, సాతాను టార్గెట్ పెట్టాడు. సాతాను దేవుళ్ళ బలంగా ఉన్న వారి జీవితాల్లో వాడు ప్రవేశిస్తూ, ఎందుకంటే నువ్వు బలంగా ఉంటే దీవించబడిపోతావు. దేవుళ్ళు బలంగా ఉంటే, దేవుళ్ళ విశ్వాసంతో ఉంటే, పాత్ర శక్తితో ఉంటే, దేవుడి కోసం పరిగెత్తే వ్యక్తిగా ఉంటే, దేవుని బట్టి దీవించబడి గొప్పవాడిగా మారి కన్ను మూత పరలోకంలో ఉంటావు కనుక అది నీకు చందనము కూడా గురిపెట్టుకొని రాత్రి పగలు కూడా వారి చేతుల్లో ఉన్న బాణం అంత దేవుడి స్తోత్రం. మొదటిగా బాణం వదులుతాడు, నేత్రాశ అనే బాణం. దేవుడి స్తోత్రం. అప్పుడు దాకా దేవుళ్ళు బలంగా ఉంటావు. ఒక్క రూపాయలు ముందు వెళ్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. వదిలేస్తా దేవుడు, వదిలేస్తా వదిలేస్తా. గెలిచి దేవుళ్ళు బలంగా లేడా? దేవుడు ఆత్మ కలిగిన వారితో బలముగా అనేక సంవత్సరాలు వాడబడుతున్న గెహజీ జీవితాలు అనుకున్నాడు. నువ్వు వదిలేసిన అపవాది ఏమిసాడు? డబ్బుని పొందారండి. కుక్క ఎలాగైతే దిశను పరిగెడుతుందో ఆత్మ కలిగిన వారితో ఉన్న దైవజనుడితో ఉన్న ఆ గెహజీ కూడా దైవజను విడిచిపెట్టి దేవుడి భయాన్ని వదులుకొని
పట్టుకొని ముష్టి డబ్బు కోసం పరిగెత్తి ముష్టోడిగా మారిపోయాడు. వేసాడు వల్ల నేత్రాశ. సంసార జీవితం మనం గమనిస్తూ ఉంటే దేవుళ్ళు బలపరుచుకొని దేవుడు ఆత్మ కలిగిన వాడిగా ఉండి శత్రువుకు వచ్చి పంపుతూ ఉంటే ఈ సంసారంగా ఉంటే నేను కేవలం అపవాదన్నాడు. ఒక అమ్మాయిని వలస దేవుడి స్తోత్రం, అయిపోయిన సంవత్సరం దేవుడి స్తోత్రం. నేత్రాశ రెండో శరీర ఆశ కింద దేవుళ్ళలో బలముగా ఉండి దేవుడి చిత్తము జరిగించేవాడికి, దేవుడి సంకల్పం జరిగించేవాడితో ఉంటే దేవుడు బలముగా వాడుకున్న వాడి జీవితంలో అప్పుడు అనుకున్నాడు ఈ సంవత్సరం తప్పుకు లొంగడగానే ఈ ఆటంక వల్ల దేవుడి స్తోత్రం గెలీల ముందు పెట్టాడు. ఏంటాడు? ఏం పెట్టాడు? గెలీలా. ఎప్పుడైతే శరీర ఆశ ముందు పెట్టాడో ఎప్పుడైతే ప్రార్థన పోయింది, విశ్వాసం పోయింది, దేవుడు భయపోయింది. కుక్క ఎలా పరిగెడలాగా గిరినకి ఇప్పుడు దేవుడి స్తోత్రం. చివరికి నరకాల పోయి సంవత్సరం తెలుసా శిశు ఎక్కడికి పోయాడు? కళ్ళ ముందు దేవుడి పెట్టి నరకాల పోతూ ఉంటే దేవుడు ఎడుతున్నాడు. లక్షల మంది నరకాల పోతూనే ఉంటా. దేవుడు కలిగిన వాడు, దేవుడు నమ్ముకున్నవాడు సాతాను శక్తుల యుద్ధంలో ఓడిపోయి నరకానికి పోతూ ఉంటే దేవుడి కళ్ళల్లో కన్నీరు ఎడుతుంది. దేవుడి బాధ లేదా? ఆనాడు సౌలు దమస్కు మార్గంలో తన బిడ్డ చంపుకొని వస్తూ ఉంటే దేవుడు పలికి సౌలా ఎందుకు గాయపడుతున్నావు? ఎక్కడ సౌలు దేవుడికి వచ్చాడండి? ఎక్కడైనా సౌలు యేసు ప్రభువుకి వచ్చాడా? దేవుడు నమ్ముకున్న బిడ్డలకు వచ్చాడు. అది ఎవరితో ఉంటుంది? ఎవరితో ఉంటుంది? సౌలా నన్ను ఎందుకు బాధపడుతున్నావు అంటే దేవుడు పోలికలో ఉన్నవాడు, దేవుడు కడగబడినవాడు ఒక్కొక్క దెబ్బ సాతాను కొడుతూ ఆ దెబ్బ ఉంటుంది దేవుడికి. నీ కళ్ళ ముందు నీ బిడ్డ కొడుతూ ఉంటే తల్లి కలడిపోతావే, నీ బిడ్డకి ఏమి రైతూ ఉంటే అల్లడిపోతావే. మన దేవుడి బిడ్డలుగా మారినవారు, దేవుడి బిడ్డలుగా మారినవారు, యేసు రక్తంలో కడగబడిన వారు మన జీవితాలు సాతాను ఒక్కో దెబ్బ వలసి కొడుతూ ఉంటే దేవుడి కళలు ఏమవుతాయంట? కన్నీరు. దేవుడి స్తోత్రం. శరీర ఆశగా సంసార జీవితంలో వాడు బలంగా వెళ్ళిపోతున్నాడు, దేవుడి కోసం బలంగా పనిచేస్తున్నాడు, దేవుడి సంకల్పం జరిగిస్తూ ఉన్నాడు, దేవుడి చిత్తం చేస్తూ ఉంటే ఈయన ఇలా వదిలేస్తే మనుషులందరూ కూడా బలవంతులు అనుకున్న సాతాను ఉంది. వీడికి ఏమి అంటావబ్బా బిస్కెట్, దేవుడి స్తోత్రం. డబ్బుకు రంగడ కనకేసేద్దాం ఏంటంటే గెలీలా అయిపోయాడు. దేవుడి స్తోత్రం. ఎవడు దేనికి పడతాడో దేవుడి తరాలకు తెలిసేది బాగా. ఎవడు దేనికి పడిపోతాడో, ఏ బాణం మీద పడిపోతాడో దేవుడు తర్వాత ఎవరికి తెలుసు? సాతాను. ఎప్పుడైతే గెలీల ముందు వదిలేస్తాడో దేవుడు ఆత్మ కలిగిన వాడు బలవంతుడైన సంసార జీవితం గెలీలో వల్ల పడిన తర్వాత దేవుడు ఆత్మ దూరం అయిపోయింది, శక్తి దూరం అయిపోయింది. గెలీల పట్టి ఉన్న ఆ విధానంతా శిక్షించబడ్డాడో నేను అనుకుంటున్నాను. సంసోను పరలోక పట్టణాన్ని కోరుతున్న దేవుడు స్తోత్రం. నేను నమ్ముతున్న పరలోక సంస్థను వెళ్ళాం. మీరు హల్లెలూయా హల్లెలూయా. ఓడిపోయిన వాళ్ళ జీవితం పరలోకం పోరా, గెలవాలి. మనుషులు గెలవాలి, పరిగెడతామే. ఉద్యోగం గెలవాలి, పరిగెడతామే. దేవుడి బిడ్డ అపవాదం గెలవడానికి నీతో పోరాడి అపవాది ఆలోచించిన వ్యక్తిగా మారి అనుకోవాలా. నేను దేవుళ్ళలో బలంగా ఉంటూ ఉంటే ఆ సాతాను వెంటాడుతుంది, దాన్ని తొక్కేవాడు మారాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మూడోది గమనిస్తే జీవపు డంబం అంటే అర్థం ఏంటి? అధికార పిచ్చి. ఈ రోజుల్లో లోకమంది అనే మనుషులందరికీ మూడు పిచ్చులు ఒకటి: డబ్బు, శరీరము, అధికారం. ఎవరికి దేవుడు పిచ్చుందా? ఎవరికి పరలోక పిచ్చుందా? ఎవరికి సభ పిచ్చుందా? లేదు. మనుషులందరూ కూడా ఈరోజు సాతాను వలవేస్తుంది. నీకు డబ్బు వేద్దు, డబ్బు అలా వేస్తుంది. అపవాది మనుషుల జీవితాలతో పోరాటానికి అది భూమి మీద ఉన్న సంగతి అర్థం చేసుకో. ఎక్కడో పాతాళ అపవాది దాగిలేదండి. పరలోకంలో ఓడిపోయిన అపవాది భూలోకంలో పరిధిగా మార్చుకొని నీ జీవితం గెలవకుండా, నీ కుటుంబం గెలవకుండా, పరలోకం చాలకుండా ఒక టార్గెట్ పెట్టుకొని రాత్రి 10 ఆర్మీలో పనిచేస్తుంది. దేవుడు స్తోత్రం. మనం ఎలా పని చేయాలి? ఆదివారం
చాలు. ఆ రోజు నష్టదిగత దేవుడు స్తోత్రం. హల్లెలూయా. కసిరికి ఉంది కదా, 6 రోజులు పని చేస్తున్నారు. 2 రోజులు, వారానికి 2 రోజులు, 7 రోజులు పడుతే గురి వాళ్ళు చెడగొట్టాలా. నీకెలా ఉంది? నీకెలా ఉంది? అజాగ్రత్తగా ఉంటే ఓడిపోతాం. చెప్తున్నా, ప్రభావం చెప్తున్నా. నిర్లక్ష్యంగా ఉన్నా, అజాగ్రత్తగా ఉన్నా, భక్తి జీవితం కోల్పోయినా, వాక్యం ధ్యానించే వ్యక్తిగా లేకపోయినా, మందిరికి వచ్చే వ్యక్తిగా లేకపోయినా, ఐఎమ్ స్టిల్ ఓడిపోతాం. అపవాదం మింగేస్తాడు. జీవితం అంతా ఏడ్చమని చెప్తారు. దేవుడు ఉండే మహాపత్రం చాలకుండా, దేవుని బట్టి వచ్చి ఆశీర్వాదం పొందుకోలేకుండా, దేవుడిచ్చే కంచెలో ఉండకుండా ఏదో ఒక వల వేస్తూ ఉంటే ఆ వలకు పడిపోయిన మనుషులుగా మారిపోయి దేవుని చేతులు దూరం అయిపోయి ఆశీర్వాదం పోగు చివరికి దేవుడిచ్చే మహాపత్రం చాలకుండా మిగిలిపోయి చేసేవారు ఎవరంట? అపవాది. అందుకే ప్రభు అన్నాడు, అపవాది నీకు శత్రువు గాని మనుషులు నీకు శత్రువులు కారు. దేవుడి స్తోత్రం. బలము పొందుకో వాక్యముతో దేవుడి సన్నిధిలో క్రైస్తవుడా. బలము పొందుకో వాక్యముతో దేవుడి సన్నిధిలో క్రైస్తవుడా. నీ ముందర ఎందరో భక్తుడి పోయారురా. నీ ముందర ఎందరో భక్తుడి పోయారురా. దేవుడి భక్తి నీవు గెలవాలిరా. దేవుడి సన్నిధిలో గెలవాలిరా. దేవుడి భక్తి నీవు గెలవాలిరా. దేవుడి సన్నిధిలో గెలవాలిరా. సాతానే ఆయుధం వస్తుందా, దేవుణ్ణి నీవు తచ్చుకుందా. సాతానే ఆయుధం వస్తుందా, దేవుణ్ణి నీవు తచ్చుకుందా. విజయమే నీవు చూస్తావురా. విజయం నీవు చూస్తావురా. హల్లెలూయా. ఈ లోపు ఎదురు చేయాలంటే ఉపాకో కత్తో ఆయన కనబడవు, కంటి కనబడకుండా నేను కొడతా. దేవుడి స్తోత్రం. చూడండి వాక్యం ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 5వ వచనం ఒక్కసారి. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణములకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలవబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే దూకుము. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. మరలా అపవాది మిగిలిన ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన వీటినన్నిటినీ నీకు ఇచ్చదని ఆయనతో చెప్పగా. దేవుడు స్తోత్రం. మానవుడిగా వచ్చిన యేసు ప్రభువును పడగొట్టడానికి కూడా వదలలేదండి. ఇదంతా వచ్చింది. ఎవరితో గెలవడగలుగుతున్నది? మానవుడిగా దేవుడి చిత్తం నెరవేర్చడానికి, దేవుడి సంకల్పం నెరవేర్చడానికి, దేవుడి వృత్తి నెరవేర్చడానికి పరలోకము నుంచి మానవుడిగా పుట్టినవాడు మరలా పరలోకం పోకుండా చేయడానికి. అదే పాయింట్. మట్టి శరీరం పరలోకానికి చేరకుండా ఉండాలంటే పడిపోలోకాలు, అంతే కదా. యేసు ప్రభువు మహిమ శరీరంతో రాలా, మట్టి శరీరంతో కూడా పుట్టినవాడుగా ఉన్నారు. ఈ మట్టి శరీరంతో ఉన్న యేసు ప్రభువు మరలా పరలోకానికి పోకుండా బంధించబడిగా ఉండాలంటే యేసు ప్రభువు అన్నదే మొత్తమంతా చూపి, ఇదిగో ఈ బంగారము చూడు, ఏమన్నాండి, ఇదిగో ఈ వెండిని చూడు, వజ్రాలు చూడు, సింహాసనం చూడు. యేసా, నువ్వు దేవుని వదిలేస్తే, దేవుని విడిచిపెడితే, నా పార్టీకి వచ్చేవాడిగా ఉంటే నీకేమిస్తా? డబ్బిస్తా. ఏమిస్తా? బంగారం ఇస్తా. ఏమిస్తా చెప్పాలి.
అపవాది పార్టీకి ఏమిటంట, నువ్వు అపవాది పార్టీలో చాలైపోతే వాళ్ళు చెప్తున్న మాట, వజ్రాలు నీకు ఇస్తాను, బంగారం నీకు ఇస్తాను, కోటి వజ్రం నీకు ఇస్తాను, అధికారానికి ఇస్తా అని చెప్పింది ఎవరో? అపవాది. దేవుడి స్తోత్రం. కానీ పర్వాలంటే చెప్పలా. దేవుడి స్తోత్రం. యేసు ప్రభువు చెప్తున్న మాట, ప్రభా నువ్వు నా వైపు తిరిగే వ్యక్తిగా మారితే బంగారం నీకు ఇచ్చేస్తా, వజ్రాలు నీకు అప్పగిస్తా, పదవులు నీకు అనుగ్రహిస్తా, రాజసమానికి అధిగిస్తామని చెప్పి నేత్రాశతో యేసు ప్రభువును పడగొట్టడానికి టార్గెట్ పెట్టి ఎవరంట? అపవాది. దేవుడి స్తోత్రం. ప్రభు జ్ఞానం కలిగిన మట్టి శరీర యువతకు వచ్చిన నేను పరమచార్చబడాలంటే వీటి వైపు కాకుండా ఆయన వైపు చూడాలి. తప్పకుండా హల్లెలూయా. మానవుడిగా జన్మించిన ప్రభు డబ్బుకు లొంగేవాడిగా ఉంటే, బంగారం లొంగేవాడిగా ఉంటే నా అంచనా పెద్ద పరలోకి పోయేవాడి కాదు. అది స్టిల్ దేవుడి జ్ఞానం కలిగిన వాడిగా మానవుడిగా యేసు ప్రభు లోకి వచ్చిన ఆయన అపవాది పెట్టే ప్రతి దాన్ని కూడా జయించిన వాడిగా ఉన్నాడు కనుక తండ్రి కూర్చు సింహాసనం మీద ఆయన కూర్చోడు. దేవుడి స్తోత్రం. అదే మట్టి దేహంతో ఈ లోకంలో జీవిస్తున్నాం, మానవ శరీరంతో ఉన్నాం. మట్టి శరీరం దేవుడు ఆత్మగా పరలోకం పోవాలంటే నువ్వు జయించే వ్యక్తిగా మారా. అపవాది చేతుల్లో ఉన్నవన్నీ కూడా డబ్బు పిచ్చి తలపిచ్చి ఇయే కదా వాటిని కళ్ళ ముందు వేస్తా. కోట్లు కుమ్మరిస్తూ ఉంటాడు, బంగారం కుమ్మరిస్తూ ఉంటాడు, క్షేమలు కుమ్మరిస్తూ ఉంటాడు, పదవులు కుమ్మరిస్తూ ఉంటాడు. దానికోసం దేవుడు మార్గం తప్పిపోయిన భక్తులు ఎంతో మంది ఉన్నారు. దేవుడు దూరపరుచుకొని పాతాళము చాచబడేవారిగా మారి నరకడపోయిన భక్తులు ఎంతో మంది. ఎంతో మంది పితరుల భక్తుల జీవితాలు ఎందుకు పడిపోయారంటే వారి కత్తితో చేయదు కానీ వారి ముందు వదిలేస్తారు. నా ప్రేమను తాగించాలమా, క్రైస్తవుడిగా జాగ్రత్త పడా, దేవుళ్ళు బలవంతుడిగా మార్చబడా. దేవుళ్ళు బలపడుతున్నప్పుడే సాతాను జీవితం తుమ్ముచిస్తుంది. ఎందుకంటే నువ్వు లోకంలో ఉన్నంత కాలం కూడా మూడు డబ్బులు నీకుంటే చేయదంట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చెడులో పోతూ ఉంటే, లోకంలో పరిగెడుతూ ఉంటే, నీ ఇంట్లో బోర్డు డబ్బులు ఉంటే, పాకెట్లో బోర్డు డబ్బులు ఉంటే, అన్ని బాగుంటే, ఎప్పుడైతే దేవుల్లో బలపడి పరలోకం కోరుకుంటావో వాడు వచ్చేస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆ దినమనిచ్చి నువ్వు ప్రార్థనలో బలపడుతూ ఉంటే మెల్లిగా డబ్బు దూరపడుతూ ఉంటాడు. మళ్ళీ నీకు ఆశపడించాలిగా. దేవుళ్ళు బలపడుతూ ఉంటే ఇంట్లో గొడవలు పెరిగిపోతూ ఉంటే, దేవుళ్ళు బలపడుతూ ఉంటే భర్త వ్యతిరేకంగా మారిపోతాడు, దేవుళ్ళు బలపడుతూ ఉంటే వ్యాపారం డౌన్ అయిపోతూ ఉంటుంది, దేవుళ్ళు బలపడుతూ ఉంటే బ్యాంక్ నిల్లు కనపడుతుంది, దేవుళ్ళు బలపడుతూ ఉంటే అన్ని మార్గాలు అన్నాడు, అన్ని వాడు మూసంటాడు. నీకు ఏది వెళ్తే పడితే దాని వైపు చూపిస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎందరో భక్తులు వారి జీవితాలు అటువంటి బిస్కెట్లకు పడిపోయి దేవుడు దూరపరుచుకొని, దేవుడు ఆత్మ దూరపరుచుకొని, పరలోకాన్ని పోగొట్టుకొని నరకానికి జారిపోతున్న భక్తులు, మహాభక్తులు ఉన్న దేవుడి స్తోత్రం. అటువంటి వారికి మనం ఉండక జ్ఞానం కలిగిన వారిగా జీవితం మార్చుకోవాలి. వాక్య పట్టు సాధించిన వ్యక్తిగా మారాలి. దేవుళ్ళు బలవంతుడిగా జీవితం మార్చుకోవాలి. ప్రతి దినము వాక్యం ధ్యానించాలి. ప్రతి ఆదివారం మందిరికి రావాలి. దేవుడి పనిలో ఒళ్ళు వచ్చే మారాలి. దేవుడి కోసం పరిగెత్తాలి. ఒక అపవాది ముందొత్త వచ్చి ప్రేమించాలి కూడా. హల్లెలూయా. చాలా మంది దెయ్యమని ఉండిపోతారండి. దేవుడికి భయపడరు. ఎక్కడ ప్రపంచ దెయ్యం కనబడిందంటే అయ్యి బాబా దేవుడు అంటే భయం. చీకట్లో గాలి కనబడితే వచ్చి పోసుకుని క్రైస్తవులు చాలా మంది దేవుడు అంటే భయపడరండి. దేవుడికి భయం అన్ని తిరుగుతుంటారు. లోకం అంతా సంక్రాంతిగా వెళ్ళిపోతారు. అలాగే చాలా పండుగలో అన్నింటిలో సంక్రాంతి దీపావళి క్రైస్తవుడు కాదు, చిన్న పండుగ లాగింది. అలాగే సంక్రాంతి పండుగకి క్రైస్తవులు దేవుళ్ళు ఉన్నవారు ఉండొచ్చు, అది ఆనందలో ఉండొచ్చు. అవులాగే సార్ తర్వాత ఏడవాళ్ళ మెల్లిగా జ్ఞానం వెళ్తుంది. దేవుడు వదిలిపెడతావు, మంత్రం వదిలిపెడతావు, వెళ్ళిపోతావు. అంతే సంక్రాంతి పండుగ జాతరలో వెళ్ళిపోతావు. తర్వాత అమ్మా ఇంట్లో బలమ్మా ఒక ఆమె నాకు ఫోన్ చేసింది. ఒక చెప్పడం చెప్తాను మాట. ఫోన్ చేసింది. అయినా బాగుంది
కుమ్మేస్తున్నాడా ఏ దూరం పొడిచిననుకున్నా మీద పడి వాలి పెంచుతుందంట. పెంచవే కుర్రలో పడుతుంటే నడువు నొప్పులు, కాలు నొప్పులు, భుజా నొప్పులు అయితే 3 రోజులు ఫోన్ నా ఫోన్ కలదంట. గట్టిస్తుంది ఈ అమ్మ ఎంత స్పీడ్ ఏమైందమ్మ 3 రోజులు అంటున్నాను. మంది రావచ్చు కుదరకే కాదు. 3 రోజులు ఫోన్ కొడుతుందంట. బాగా పిల్లల మీద అయిపోయిందంట. టెన్షన్ మరి ఏమైనా నాకు నేను కూలిగా మాట్లాడుతూ రెచ్చిపోతున్నాను. ఫోన్ ఎత్తారు కదా ఏ ఊరికి మాట ఊరి ఎక్కడ బీపీ లేదని ఉందని చెప్పి ఏం జరిగిందో కుమ్మేస్తుంది అంది. ఏ దూడ ఏమా ఏ నాంబోతు కుమ్మిందా దూడన్నా దెయ్యం కప్పలే వస్తుంది. ఎక్కడికి వెళ్ళామమ్మా అంటే ఎక్కడికి వెళ్ళండి ఏం తిన్నావు ఎక్కడ ప్రసాదం కదా చాలా గొప్పగా బాబా అంది. సరే ప్రార్థన చేస్తా. ఒకరింటికి వెళ్ళింది దర్శనం. పసుపు దంచుతూ నమ్మ పసుపు రాసుకుంది, మూతి వేసింది, కలిసిపోయింది. అమ్మా దేవుడు చూపించాడు. అవును ఒక్కసారి వెళ్ళాడన్నా కుమ్మేస్తున్నాడు బాబు దేవుడు స్తోత్రం హల్లెలూయా. స్టిల్గా ఏదో చూడగలిగా నేను ఒక్కసారి కళ్ళు మూత తెచ్చిపోతుంది కూడా చెప్పాడు దేవుడు పలా చోటుకి వెళ్ళు పలానంటే వెళ్ళకూడదు వెళ్ళానండి బాబా 3 రోజులు కుమ్మేస్తుంది వర్రగొట్టండి బాబా దేవుడు స్తోత్రం. అభిషేకున్నారా ఒక్క మాట విడిచిపోయి కూడా హల్లెలూయా. దేవుడు ప్రవచనాలతో మాట్లాడుతూ ఉంటే దేవుడు గర్దించిన మరుక్షణమే తన ఒంటి మీద ఉన్న దురాత్మ వెళ్ళిపోయింది. అయ్యా ఉండి తేలిపడింది. ఇంకెప్పుడు కూడా నేను ఎల్లయ్య బాబు దేవుడు స్తోత్రం హల్లెలూయా. చూసారా దేవుడు వాక్యం అంటుంది ఇక్కడ చదవడం యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఒకసారి. యాకోబు గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. తప్పకూడదు గట్టిగా దేవుడి స్తోత్రం. దేవుడికి లోపడకుండా, దేవుడి మాట వినకుండా, దేవుడి మందిరం లేకుండా, దేవుడి పట్ల బైబిల్ లేకుండా ఎదిరించబడుతుంది. అపవాది నిన్ను బట్టి వచ్చపోసగా మారాలంటే, నీ చోటుకు రావాలంటే, రెండైపోవాలంటే దేవుడు పలుకుతున్న మాట మొదటిగా దేవుడికి లోపడి బ్రతకండి. వెళ్ళకూడలోకి వెళ్ళకుండా, తినకుండా దేవుని బట్టి భయభక్తులు కలిగి విశ్వాసము కలిగి ఉండి దేవుని చేతుల్లో వణుకుతున్న వ్యక్తులుగా ఉండి లోపడుతూ ఉన్నవాడిగా మారి దేవుడికి యుద్ధమిచ్చే ప్రార్థనతో దానికి వచ్చపడద్దే నీకు దేవుడు అంత దేవుడు హల్లెలూయా. ఆయన చూస్తే దేవుడిగా పారిపోతే ఈ దర్శనాలు ఎందుకో నేను సామాన్య మనుషులేగా వచ్చపడుద్దు సాతానికి. ఎందుకో చెప్పాలి. ఎందుకు ఎందుకు అంటే సత్యన వ్యతిరేక దేవుడు చేయండి. అందుకే దేవుడు ఇక్కడ ఉన్నాడు. దేవుడి స్తోత్రం హల్లెలూయా. దేవుడికి లోపడకుండా సాతాను చేయించలేవు. దేవుడికి లోపల బ్రతుకు లేకుండా అపవాదిని ఎదిరించలో. వాడు శక్తివంతుడు అపవాది కాదు, చాలా బలవంతుడు. ఒక్క నిమిషంలో లోకమంతా చూపి శక్తి కలిగిన వాడు. అంత బలవంతుని ఎదిరించాలంటే నువ్వు దేవుడికి లోపడే మనిషిగా మారాలి. పొరపాటున మార్గం తప్పకూడదు, ఆలోచన మార్పు రాకూడదు, తలపులో మార్పు రాకూడదు. దేవుడి శక్తిని, దేవుడి బలాన్ని అనుభవించే వ్యక్తి ఉంటూ దేవుడికి లోపడుతూ ఈ పని చేయడం వల్ల దేవుడికి బాధ, ఇలా వెళ్ళడం వల్ల దేవుడికి అనుకుంచి ఏ తప్పులు చేయకు జాగ్రత్త పడి దేవుడికి లోపడి వ్యక్తిగా ఉంటే దేవుడు ఆత్మ నీకు తోడుగా ఉంటుంది, దేవుడి శక్తి నీకు తోడుగా ఉంటుంది. నువ్వు దేవుడిని బట్టి వెళ్ళిపోతూ ఉంటే నేను చూసే టయానికి నువ్వు కనబడవు, సర్వశక్తి మంత్రులు నీయాన్ని కనబడతావు. హల్లెలూయా హల్లెలూయా. అందుకే దినాలు ఎంతో మంది క్రైస్తవులు దేవుడి చేతుల్లో ఉండవలసిన వారు చాలిపోతున్న సందర్భంలో అపవాది వేసే బాణాలకు పడిపోయి జీవితాన్ని పోగొట్టుకొని, కుటుంబాన్ని చెరుపుకొని, ఆరోగ్యాన్ని పోగొట్టుకొని, చివరికి పరలోకాన్ని పోగొట్టుకున్న ఎంతో మంది భక్తులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. క్రైస్తవుడా నీ పోరాటం మనుషులతోనా అపవాదితోనా?
దేవుడితో పోరాటం చేసే అపవాది ఇక దేవుడితో పెట్టుకుంటలేదు, నీతో పెట్టుకుంటుంది. ఎందుకంటే దేవుడు పోలికని ఉన్నావు కనుక, దేవుడు కలిగిన బిడ్డగా ఉన్నావు కనుక, పరలోకానికి వారసుడిగా ఉన్నావు కనుక, నువ్వు కన్ను మూస్తే పరలోకంలో ఉండే వ్యక్తిగా ఉన్నావు కనుక, వారికి పరలోకానికి దక్కకూడదని అనేక విధాలుగా వాడు ప్రయత్నాలు చేస్తూ నీ భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని ఎలాగైనా పడగొట్టి భ్రష్టుడిగా మార్చడానికి అనేకమైన వలలు వేస్తున్న సందర్భంలో కలవద్దున జాగ్రత్త పడండి. వాడు ఎక్కడో పాదాలలో బిగించి లేడు, మనతో తిరుగుతున్నాడు. మన పక్కన ఇంటాడు, ఇక ఎవడో గట్టోళ్ళ నా మాట్లాడేవాడు కాడ సార్ ఎవరు తొక్కిందన్నా, నన్ను తొక్కేది గడు అనుకొని మీలో వీక్గా చూస్తాడు. మీ పాదులు దేవుడి స్తోత్రం, హల్లెలూయా. చెప్పాలి ప్రభు మాట. 12 మంది శిష్యుల్లో బలవంతులుగా ఉన్న వారి జీవితంలో ఒక యోధ వీక్నెస్ పాయింట్ పట్టుకున్నాడు. ఎవరో అపవాది. దేవుడి సింహాసనం వారికి ఇవ్వాలని గురి కలిగిన వారిగా దేవుడు కోరుకుంటే, దేవుడు మహాపట్నంలో వారి జీవితాలు ఉండాలని ఒక ఆలోచన దేవుడు కల్పిస్తే, అది కనిపెట్టిన యోధ జీవితం సాతాను పెట్టింది. వీళ్ళలో వీక్నెస్ ఎవరు చూశాడు? వారికి వేసిన తప్పు మోటం వేసినట్టు. దేవుడు స్తోత్రం. డబ్బు కోసం దేవుడు అమ్మేసుకున్నాడండి, అమ్మేసుకుంటారు. డబ్బు కోసం భార్య చంపేశాడు సాతాను. డబ్బు కోసం కూతురు చంపేవాడిగా, కొడుకుని చంపేవాడిగా, చివరికి భార్య పొడిచేవాడిగా అది చేతుల్లోకి వెళ్ళాక మార్చదంటే దేవుడి స్తోత్రం. అది బ్రతికినివ్వదు, చంపుకుని వెళ్ళిపోతుంటుంది. చివరికి నిన్ను కూడా పాతలా పంపిస్తూ యోధ జీవితం దేవుడితో ఉండాలి, దేవుడి సన్నిధిలో ఉండాలి, పరలోక పట్టణంలో ఉండాలి. అటువంటి మహానుభావుడితో కలిసి ఉన్న ఆ యోధ జీవితం ఎందుకు పాతాళ పోయింది అని ఆలోచిస్తే, అపవాదం టార్గెట్ పెట్టింది, అపవాదం గురి పెట్టింది. భక్తి కలిగిన వాళ్ళ జీవితంలో కష్టాలు వస్తున్నా వాళ్ళు గురి పెట్టిన పరలోక మెదడు వదల. దేవుడి స్తోత్రం. వీరొక్కడే వీక్నెస్ గా ఉన్నాడు. వాళ్ళ మనసులో ఉన్న కోరిక డబ్బు పిచ్చుంది, అది బాగా కనిపెట్టింది. వీరి ముందుకు బిస్కం వేసింది. దేవుడి స్తోత్రం. చిన్నప్పుడు గేలములు వేసారా? ఇవి వేసాము గేలములు ఎప్పుడైనా? గేలం. దేవుడి స్తోత్రం. గేలం కర్ర కడతాం, సన్న తాడు కడతాం, ఒక బెడ్డి కడతాం, ఎదర ముళ్ళు కడతాం. ముళ్ళు కనబడకుండా ఏం కడతాం? ఒక ఎర్రటి కవిస్తూ ఉంటాం, కవిస్తూ ఉంటాం. అనుకుంటుంది చేప, కష్టపడకుండా మేత ముందుకు వచ్చిందంత ఇష్టం అని అది కవిత్తో కష్టపడి లాగి స్తోత్రం. తప్పని సాతాను వాడి ముందు బెల్ల ముక్కల డబ్బుని శరీర కోరికల్ని డబ్బు పిచ్చని, సినిమాల పిచ్చని, అధికార పిచ్చని, మనిషికి ఎన్ని పిచ్చున్నాయి అన్ని పిచ్చులు కూడా అలా వలవేస్తాయి. మనం అనుకుంటాం, అబ్బా ఎంత బాగుందా అనుకొని నాకు ఈ పదవుడి స్తోత్రం. ఆ రుచిలో పడిన తర్వాత ఆరోగ్యం పోతుంది, సంతోషం పోతుంది, ఆనందం పోతుంది, కుటుంబం చెదిరిపోతుంది, తారుమారుగా మార్చబడతాయి. ఒకవేళ నువ్వు సత్తే నరకకపోతావు. అప్పుడు వాడు కీర్తనలు దేవుడికి ఏంటంటే దుఃఖ. నా ప్రేమల సహోదరుడా, దేవుడు ఆత్మతో నీకు మాట్లాడుతున్నా, జాగ్రత్త పడుతున్నావా? ముష్టి డబ్బు జాగ్రత్త పరుచుకుంటున్నావు, బంగారం జాగ్రత్త పరుచుకుంటున్నావు, పొలాలను జాగ్రత్త పరుచుకుంటున్నావు, చాలా జాగ్రత్తగా భద్రంగా అన్ని జాగ్రత్త పరుచుకుంటున్నావు. నీ విలువైన బతుకు పరలోకి వెళ్లకుండా అపాయం కల్పించిన అపవాది పక్కనే ఉన్నాడు. జాగ్రత్త పడు. దైవ జ్ఞానముతో, దేవుడు వాక్కుతో, ప్రభు సన్నిధిలో ప్రభు నడిచేవారిగా మారి, దేవుళ్ళ బలవంతులుగా మారి, దేవుడి వివరణాని కోసం పరిగెత్తగా, దేవుడి నుంచి తృప్తిపడుతూ జ్ఞానించే వ్యక్తిగా మారుతూ ఉంటే, దేవుడికి లోబడే వ్యక్తిగా మారుతూ ఉంటే, దేవుడికి భయపడచుకునే వ్యక్తి మారుతూ ఉంటే, నీ జీవితం దేవుడు ఓడిపోయినవాడు. అపవాదికి ఓటమి మీ అందరికీ చేయని కలిగినగా. ప్రతి ఒక్క తలవంచుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన వందనాలు. ఈ దినాన మా అందరితో మాట్లాడే విధానం బట్టి స్తోత్రాలు. ఆనాడు అపవాది నీతో పోరాడి ఓడిపోయిన తర్వాత
మనుషులతో పోరాడేవాడిగా మారిపోయాడు తండ్రి. మేమంటే వాడికి చిరాకు, మేమంటే వాడికి ఉగ్రత. ఎందుకంటే అర్హతనే మన జీవితాల్లో దేవుడు ప్రేమను బట్టి, కృపను బట్టి, దేవుడు కూర్చున్న చోటు మాకు ఇవ్వడానికి తండ్రి మనసు కలిగి ఉంటే అపవాదకులను ప్రభా నాకు చందని పరలోక పట్టణాన్ని మట్టి మనిషికి దేవుడు ఇస్తున్నాడు, దేవుడికి ఇచ్చినా దాన్ని చందనమని చెప్పి మా మీద గురిపెట్టి మాట్లాడుతున్నారు. ప్రభువా నీకు లోపడకుండా, నీ కోసం బ్రతకకుండా, నీకు నిలబడకుండా ప్రభా ఈ మనిషి సాతాన్ని జయించలేడు అని మాట్లాడుతున్నారు. ఈ సమయం అందు ఎంతమంది దేవుడు వాక్యం విన్నారో తండ్రి ఒకసారి ఆలోచన కలిగించేది ప్రభా. సాతాను ఎక్కడో లేదని, భూమి సంచరించేదిగా ఉన్నదని, మా తలాపులు చేకొట్టేదిగా ఉందని, మా ఉద్దేశాలు చెరిపేదిగా ఉందని, మా భక్తి జీవితం బాగుచేదిగా ఉందని, మా విశ్వాసాన్ని కొల్లగొట్టడానికి ఉందని ఈరోజు మాకు నేర్పించవుతాయి. మమ్మల్ని జాగ్రత్త పరమంటున్నాం తండ్రి. సాతాను బట్టి వచ్చే ప్రతి నేత్రస శరీర జీవం డబ్బును వలలో లొంగుకోకుండా దేవుడి కోసం బ్రతకమంటున్నాం తండ్రి. ఎందరో మహానుభావులు, ఎందరో భక్తి కలిగిన వారు ప్రభువా సాతాను వేసిన కెలలకు పడి వారి జీవితాలు ఓడిపోయింది. మాలో ఏ ఒక్కరు కూడా ప్రభా అటువంటి జీవితం మాకు వద్దు ప్రభా తండ్రి. అయ్యా నిన్ను బట్టి గెలవాలి ప్రభా, నిన్ను బట్టి జయించాలి తండ్రి, నిన్ను బట్టి దీవించబడాలి తండ్రి, నిన్ను బట్టి పనులకు పొందుకోవాలి ప్రభా. అటువంటి శక్తిమంతులుగా నీ బిడ్డలు మార్చండి. ధనము కంటే డబ్బు కంటే దేవుడు ముఖ్యమని ఆ దేవుని బట్టి అన్ని అనుకరించిన సత్యాన్ని అందరికీ దయచేయండి. ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తున్నారు, ఎంతమంది దినాన్న పశ్చాత్తాపముతో దేవుడికి లోబడుతూ లొంగుతున్నారో ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి. మీ శక్తి వరకు దయచేయండి, మీ ఆత్మ వరకు దయచేయండి, మీ బలం వరకు దయచేయండి, మీ దీవెన వరకు దయచేయండి, మీ ఉన్నత కృప వరకు దయచేయండి. ప్రతి ఒక్కరు పడిపోయి క్రైస్తవులు కాక, జారిపోయి క్రైస్తవులు కాక, బిడ్డలు క్రైస్తవులు కాక క్రీస్తు నిలబడి క్రైస్తవించాలి ప్రభా. యెహోవా కృష్ణ ప్రార్థన దృష్టిలో బిడ్డలో ఉజ్జీవంతో ఉంటారు ప్రభా. ఏలెత్తు చూపించే స్థాయిలో బిడ్డలు ఉండకూడదు. శక్తివంతులుగా, బలవంతులుగా, విశ్వాస బలులుగా తీవ్ర వర్గంలో ఉన్నవారిగా ప్రతి ఒక్కరిని బలపరచాలి, ప్రతి ఒక్కరిని దీవించాలి. మీకు సదాకాలం తోడుగా ఉండమని యేసు నామములో తండ్రి. నమ్మే వాళ్ళ తప్పుడు కూడా దేవుని మహిమపరచండి. దేవుడికి మహిమ కలుగును గాక.